అందరికీ హాయ్ అండ్ నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హిందుస్థాన్ కిచెన్. ఈరోజు రెసిపీ అయితే దోసకాయతో సలాడ్ అండి. ఈ సలాడ్ అయితే హెల్త్కి చాలా మంచిది. ఎండాకాలంలో ఈ సలాడ్ని అయితే తప్పకుండా ట్రై చేయాల్సిందే. దీంట్లో మరింత టేస్ట్ కోసం దానిమ్మ గింజల్ని కూడా యాడ్ చేసి ఎంతో కలర్ఫుల్గా హెల్దీ అయిన దోసకాయ సలాడ్ని రెడీ చేశాను. చూడండి, ఈ సలాడ్ అయితే ఎంత టేస్టీగా ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇలా టేస్టీ అయిన సలాడ్ని మీరు కూడా ట్రై చేయాలి అనుకుంటే స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడైతే రెసిపీ స్టార్ట్ చేసేద్దాం. నేనైతే 2 దోసకాయల్ని తీసుకుంటున్నానండి. ఈ 2 దోసకాయలను అయితే చక్కగా వాటర్తో వాష్ చేసుకొని డ్రై క్లాత్తో క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడైతే ఈ దోసకాయల్ని పీలర్ సహాయంతో చక్కగా తొక్క మొత్తాన్ని పీల్ ఆఫ్ చేసేసుకుందాం. ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు త్వరగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి మా వీడియోని ముందుగా మీరే చూడండి. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా తరపు నుండి ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మీరైతే నా వీడియోని ఎక్కడి నుండి చూస్తున్నారో ప్లీజ్ కమెంట్ చేయండి. మాదైతే నెల్లూరు అండి. నా వీడియో అనేది ఎంతవరకు రీచ్ అయిందో తెలుసుకోవాలని చాలా ఆత్రంగా ఉంది. ఇలా తొక్క మొత్తాన్ని తీసేసుకున్నాం కదండి. దీన్నైతే స్క్రీన్ మీద చూపించిన విధంగా ఇలా 4 పార్ట్స్లా కట్ చేసేసుకుందాం. ఇప్పుడైతే అడ్డంగా ఒక పార్ట్లా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా కట్ చేసుకున్న తర్వాత దీన్ని చిన్ని పీసెస్ లాగా కట్ చేసేసుకోవాలి. మనం ఇలా చిన్ని పీసెస్లా కట్ చేసుకోవడం వల్ల తినేటప్పుడు ఈజీగా ఉంటుంది. అలాగే మసాలా అనేది అన్ని పార్ట్స్కి ఈక్వల్గా తగులుతుంది. ఇలానే 2 దోసకాయలను అయితే చిన్ని పీసెస్లా కట్ చేసేసుకుందాం. చూడండి, 2 దోసకాయలను అయితే చిన్ని పీసెస్లా కట్ చేసేసుకున్నాం కదండి. ఇప్పుడైతే మసాలా కోసం మిక్సీ జార్ని తీసుకొని అందులో 3 పచ్చిమిరపకాయల్ని ఇలా సగంలా తుంచుకొని వేసుకోవాలి. దీంతోపాటు కొంచెం కొత్తిమీర అలాగే కరివేపాకును కూడా వేసుకొని బరకగా రెడీ చేసేసుకుందాం. ఇప్పుడైతే దీంట్లో 2 టేబుల్ స్పూన్ల పుట్నాలని అలాగే 2 టేబుల్ స్పూన్ల పల్లీలను 2 టేబుల్ స్పూన్ల పచ్చి కొబ్బరి 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు చిటికెడు చాట్ మసాలా 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి 1/2 టేబుల్ స్పూన్ నల్లుప్పు 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి అలాగే కొంచెం నిమ్మకాయ రసాన్ని కూడా పిండేసుకొని వీటన్నిటిని కూడా బరకగా గ్రైండ్ చేసేసుకుందాం. చూడండి, మన మసాలా అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడైతే ఈ మసాలాని మనం కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కల్లోకి వేసేసుకుందాం. దాంతోపాటు కొన్ని దానిమ్మ గింజల్ని కూడా వేసుకొని కొంచెం కలర్ఫుల్గా ఉండడం కోసం కొత్తిమీరను వేసుకొని చక్కగా మిక్స్ చేసేసుకుందాం. మనం మిక్స్ చేసుకునేటప్పుడు మసాలా అనేది ప్రతి ముక్కకి తగిలేటట్టు చక్కగా మిక్స్ చేసుకోవాలండి. అప్పుడే మనకి ప్రతి బైట్లోనూ ఆ టేస్ట్ అనేది తెలుస్తుంది. చూడండి, ఎంతో కలర్ఫుల్గా ఉండే దోసకాయ సలాడ్ అయితే రెడీ అయిపోయింది కదండి. దీన్నైతే ప్రతి ఈవినింగ్ కనుక రెడీ చేసుకొని మీ ఫ్యామిలీతో ఎంజాయ్ చేసినట్లయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఎంతో ఈజీగా 2 నిమిషాల్లో ఇంట్లో ఉన్న పదార్థాలతోనే దోసకాయ సలాడ్ని ఎలా రెడీ చేయాలో చూశారు కదండి. ఈ రెసిపీ మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. వీడియోని చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ.